వార్ 2 కూలీ డిసప్పాయింట్ చేసినంతగా అయితే వార్ 2 డిసప్పాయింట్ చేయలేదు. ఎందుకంటే ఇది ఎలానే ఉంటుందని నాకు ఎక్స్పెక్టేషన్ ఉండేది, మూవీ కూడా అలానే ఉంది. అండ్ నాకైతే ఈ మూవీ నచ్చలేదు. నా వరకు ఈ మూవీని ఎన్టీఆర్ కూడా కాపాడలేకపోయాడు. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ హీరో హృతిక్ కాబట్టి. పోనీ హృతిక్ ఏమైనా ఈ మూవీని సేవ్ చేశాడా అంటే ఈసారి అతను కూడా ఏమీ చేయలేకపోయాడు. మాట్లాడుకుందాం, మనం ఈ మూవీ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మూవీ స్టోరీ గురించి అడగండి, అదే టేసర్, కానీ మసాలా కొంచెం మార్చారు అంతే. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే సేమ్ అదే టిపికల్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ టెంప్లెట్ నరేషనే ఉంటుంది. ఎక్కడ నాకు డిఫరెంట్గా ఏమనిపించలేదు. స్టోరీలో కొన్ని చిన్న చిన్న టర్న్స్ అయితే ఉంటాయి, కానీ అవి మోస్ట్లీ ప్రెడిక్టబుల్గా అనిపించాయి నాకు. వార్లో హృతిక్ ఎంట్రీ అయితే అదిరిపోతుంది, బట్ ఈ మూవీలో హృతిక్ ఎంట్రీ జస్ట్ ఓకేగా అనిపించింది. మన ఎన్టీఆర్ ఎంట్రీ నాకైతే నచ్చలేదు. ఎంట్రీయే బిస్కెట్ వేశారంటే ఆ బీజిఎం ఇంకా బిస్కెట్ అనిపించింది నాకు. సరే, ఇది యాక్షన్ మూవీ, సో స్టోరీ అండ్ నరేషన్ ఇలానే ఉంటాయి అనుకుందాం. పోనీ యాక్షన్ సీన్స్ ఏమైనా బాగున్నాయా అంటే కొన్ని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ బాగున్నాయి అంతే. కానీ నిజంగా చెప్తున్నా, యాక్షన్ సెట్ పీసెస్ అండ్ సీజే వర్క్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఆ సెట్ పీసెస్ అండ్ ఆ సీజే వర్క్ బొక్కలా ఉండడం వల్ల కొన్ని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ కూడా బిస్కెట్ అయ్యాయి. బేసికలీ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా మిడ్ అయ్యండి. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే కబీర్ క్యారెక్టర్ కొంచెం కాంప్లెక్స్గా బాగుంది అనిపించింది. విక్రమ్ క్యారెక్టర్ బాగుంటుంది, బట్ ఆ క్యారెక్టర్ టోన్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ ఆర్క్ గ్రాడ్యువల్గా డ్రాప్ అయిపోతుంది. మ్యూజిక్ కూడా నాకు పెద్దగా నచ్చలేదండి. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. నేను బేసికలీ యాక్షన్ మూవీస్లో లాజిక్స్ని పట్టించుకోను, కానీ స్టోరీ లెవెల్లో కూడా ఈ మూవీలో చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కబీర్ క్యారెక్టర్ టైమ్ లైన్స్ చూస్తే చాలా బొక్కలు కనిపిస్తాయి. అలానే రా ఏజెన్సీని కూడా మరీ కామెడీ చేసి పడేశారు మూవీలో. ఇక విజువల్స్ గురించి అంటారా, కొన్ని రియల్ లొకేషన్స్లో తీసిన సీన్స్లో తప్ప వేరే సీన్స్లో విజువల్స్ పెద్దగా బాలేవు. ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై థ్రిల్లర్ అంటారు, మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టారో ఏటో. మరి ఈ స్పై యూనివర్స్ని ఇంతటితో ఆపేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.